వెల్కమ్ టు తెలుగు వన్. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కానీ చాలా శాఖల్లో పాత అధికారులే కొనసాగుతున్నారు. కొందరిపైనే దృష్టి సారించి మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇంకా చాలామంది వివాదాస్పద వైసీపీ అనుకూల అధికారులను ప్రస్తుతానికి అలాగే వదిలేశారు. భవిష్యత్తులో వీరికి స్థానచలనం తప్పకపోవచ్చు, కానీ ఈలోపే ఆయా ఉన్నతాధికారుల ద్వారా తమకు అనుకూలమైన దిగువ మధ్యస్థాయి సిబ్బందిని చొప్పించేందుకు వైసీపీ వ్యూహరచన చేసింది. ఆ ఉన్నతాధికారులు బదిలీ అయిపోయినా వైసీపీ మనుషులు మాత్రం ఆ శాఖలోనే ఉంటారు. తమకు కావలసిన సమాచారాన్ని, ముఖ్యమైన విషయాలను వారి ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. 2014-2019 మధ్య జగన్ రెడ్డి ఇదే టెక్నిక్ ఉపయోగించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దిగువ మధ్యస్థాయి అధికారుల ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునేవారు. దానిని వక్రీకరించి కల్పితాలు జోడించి తన రోతపత్రిక సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురించేవారు. అనేక శాఖల ద్వారా ప్రభుత్వంలో కీలకమైన ఫైల్స్ కూడా జగన్ శిబిరానికి అందేవి. ముందుగానే ఉన్నతాధికారులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలను ఈ విధంగా ఉపయోగించుకునేవారు. కొందరు అధికారులు చంద్రబాబు వద్ద విధేయత నటిస్తూనే కీలక సమాచారాన్ని జగన్కు అందించేవారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ఆలస్యంగా గుర్తించారు. కానీ అప్పటికే ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన హయాంలో కట్టుదిట్టంగా గతంలో టీడీపీ ప్రభుత్వ సమాచారాన్ని అందించి సహకరించిన అధికారులకు జగన్ అధికారంలోకి రాగానే కీలకమైన స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత తనకు అవసరమైన దోపిడీకి వాడుకున్నారు. అంతేకాదు, తన ప్రభుత్వంతో చిన్న కాగితం, అతి చిన్న సమాచారం కూడా తన ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టం చేశారు. పై స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ఎవరూ మీడియాతో మాట్లాడకుండా నిఘా పెట్టారు. చిన్న అనుమానం వచ్చినా వేటు వేసేవారు. ఇప్పుడు మళ్ళీ అదే టెక్నిక్ అధికారం కోల్పోగానే జగన్ మళ్ళీ పాత టెక్నిక్నే తెరపైకి తీస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంకా చాలామంది ఉన్నతాధికారులను తప్పించకపోవడంతో ఆయా శాఖల్లో ఇప్పటికీ జగన్ అనుకూల అధికారులే కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి ద్వారా తమకు కావలసిన వారిని దిగువ మధ్యస్థాయి ఆఫీసర్లను చొప్పించే కార్యక్రమము మొదలైంది.